హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కోరన్నా కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. దాంట్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న మనీ ఎర్నింగ్ లూట్స్ బగ్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అవి మిస్ అవ్వదంటే జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకి టాపిక్లోకి వచ్చినట్లయితే గైస్, ఇక్కడ వచ్చేసి అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ డాష్బోర్డ్ ఇది మనది. ఇది వచ్చేసి మన సెకండ్ అకౌంట్. సో ఏంటంటే ఈరోజు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనం ఎలా ఏం చేయాలనేది నేను చెప్తాను. సో మనం ఇన్ని రోజులు చెప్పుకుంది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి ప్రమోట్ చేయాలి అది ఇది అని చెప్పాను. సో అదొక టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసేది. అండ్ ఈరోజు ఇంకొకటి కొత్తది చెప్తున్నాను. సో కొంచెం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవ్వదు. సో గైస్, సింపుల్గా వీళ్ళు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో ఎలా సైన్అప్ అవ్వాలనేది నేను ప్రీవియస్గా చెప్పాను. అండ్ లేదా మీకు ఏమైనా కావాలంటే సింపుల్గా యూట్యూబ్లో కొట్టండి, 2 minutesలో అయిపోతుంది క్రియేషన్. పెద్ద ఏ ప్రాసెస్ ఏమి ఉండదు ఇందులో. సో గైస్, సింపుల్గా వచ్చేసి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ప్రోడక్ట్ అయితే ఉంది ఏంటంటే మెయిన్గా యూనిక్ ప్రొడక్ట్స్ అనేది మీరు సెర్చ్ చేయండి. అంటే యూనిక్ అంటే ఏంటంటే అన్నీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కాకుండా కొంచెం యూనిక్గా, ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది ఎక్కువ యూజ్ చేయరు కదా. అండ్ మీకు కామన్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తుంటాయి కదా, ఏమంటారు, ఒకటే టూల్లో మల్టిపుల్ టూల్స్లా ఉంటాయి. క్రియేట్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటే అన్నీ వస్తుంటాయి. దాంట్లో నుంచి ఇంకా మరిన్ని క్రియేట్ చేసి యూజ్ చేసేలా ఉంటాయి. కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్ అనేది మీరు తీసుకోండి. సెర్చ్ బార్లో యూనిక్ ప్రొడక్ట్స్ ఫర్ డ్రాప్ షిప్పింగ్ అని సెర్చ్ చేయండి సింపుల్గా. సో డ్రాప్ షిప్పింగ్ అని సెర్చ్ చేస్తే సింపుల్గా మనకి చాలా ప్రొడక్ట్స్ కొంచెం చూడండి యూనిక్గా ఉంటాయి. సో ఇలాంటివి యూనిక్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి ఇట్లాంటి యూనిక్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్రోడక్ట్ని తీసుకోండి. ఈ ప్రోడక్ట్ని తీసుకొని ఈ ఇమేజ్ అనేది సేవ్ చేయండి. ఒక 2-3 ఇమేజెస్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా ఇది ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ చాట్ జీపీటీలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది కదా, చూడండి ఇప్పుడు అది ఎలాగ ఇస్తుందో. ఈ ఆన్సర్ అయితే ఇచ్చింది కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ అమెజాన్ అని ఉంది కాబట్టి ఇక్కడ అమెజాన్ ప్లాట్ఫామ్ లింక్. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి బ్లాగ్ స్పాట్ ఐడియా ఉంది కదా మీకు, బ్లాగ్ స్పాట్లో వచ్చేసి మనకు ఫ్రీగా ఒక వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒకటి పోస్ట్ క్రియేట్ చేయండి. అండ్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అది మీరు ఏదైతే కాపీ చేస్తారో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఇంతకుముందుకు ఏదైతే ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని కాపీ చేసి చూద్దాం ఇక్కడ. మనకి కాపీ చేస్తే కూడా వచ్చేస్తుంది గైస్, కానీ మొబైల్లో ఇట్లా కాపీ చేసి రాదు. సేవ్ చేసి చేయండి మీరు. ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కొన్ని ఇక్కడ బాక్సెస్ ఇవే ఉన్నాయి కాబట్టి కొంచెం వీటిని చేంజ్ చేయండి. టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ని కొంచెం చేంజ్ చేయండి. సో ఇది అవసరం లేదు మనకి. సో గైస్, ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఇక్కడ అమెజాన్ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అఫిలియేట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. సెకండ్ కాపీ లింక్ అనేది కాపీ చేయండి. ఇది కాదు మనకు కావాల్సింది. షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసి చెక్ మీద క్లిక్ చేయండి. ఇన్వాలిడింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి సైట్ టైప్కి ఇక్కడ ఏంటంటే మన ఇది అకౌంట్ ఆల్రెడీ దానికి ఉంది కాబట్టి మనకు ఆటోమేటికల్గా
అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలంటే పోస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పోస్ట్ చేయాలి లింక్ని. నేను ఎలాగనో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి గైస్. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దాని యొక్క నేమ్ రైస్ బౌల్ అని. సో ఇక్కడ వరకు ఇలా డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ లింక్ దాని ఒకటి సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకోండి. సింపుల్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి పేస్ట్ చేయండి మీరు ఏదైతే చేశారో. అండ్ ఓపెన్ దిస్ లింక్ అండ్ న్యూ విండో. సో ఇదైతే ఇచ్చేసుకోండి అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ లింక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ సపరేట్ లింక్ అనేది ఉండదు. సింపుల్గా దీన్ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ వెబ్సైట్ ఏదైతే అఫీషియల్ అమెజాన్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది. గైస్ చూడండి, దీని యొక్క టెక్స్ట్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ దాని యొక్క పిక్చర్. సో ఇదేంటంటే ఇంకా కొంచెం డార్క్నెస్ కనిపించాలంటే బోల్డ్ టెక్స్ట్ని బోల్డ్ చేయండి. సింపుల్గా ఇలా కనిపిస్తుంది. లేదా దీన్ని డ్రాగ్ చేసుకోండి కిందికి. సమ్ ఎడిట్స్ అనేది చేయండి మీరు, ఎలా ఉందో అలానే కాపీ చేసి పేస్ట్ చేస్తే కుదరదు ఏఐ కాబట్టి. సో నెక్స్ట్ ఇది ఒక ప్రోడక్ట్, సేమ్ దీని కింద ఇంకొకటి వంటి ప్రోడక్ట్, సేమ్ యూనిక్ ప్రోడక్ట్స్ అని సెర్చ్ చేసాం కదా. సో దీంట్లో చాలా వచ్చినాయి కదా మనకి. సేమ్ మళ్ళీ ఇంకొకటి మనకి మీకు నచ్చింది చూసుకోండి. ఇంకా దీంట్లో బెటర్గా మీకు ఎర్నింగ్స్ రావాలంటే ఏంటంటే ఎక్స్ప్లోర్ తెలుసు కదా మీకు, ఏదైతే గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ క్లిక్ చేయడం. సో అది యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా కాపీ చేయండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేసేస్తే మీకు దానికి రిలేటెడ్ ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ అనేది మీకు పబ్లిష్ చేస్తుంది. ఇక్కడ గైస్ ఇంతమందికి మీరు గమనించారు కదా, ఇక్కడ అమెజాన్ ఇక్కడ చూడండి, అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్స్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం కిందికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. అండ్ మీకు తెలుసు కదా ఇవన్నీ తీసేయండి. ఇది అవసరం లేదు. అండ్ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసుకొని గైస్ వన్స్ అది సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. మీకు మొబైల్లో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉండదు కానీ సింపుల్గానే ఉంటుంది, మొబైల్లో చేసుకోవచ్చు మీరు సింపుల్గా. దీంట్లోనే అది ఇది అడుగుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కొంచెం లోడ్ అవ్వడానికి, లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ మనకి ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో దీనికి సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఒక నెంబర్ పెట్టుకుందాం. ఇది 2 అని పెట్టి ఇలా పెట్టుకుందాం, ఇది 1 అని పెట్టుకుందాం. మీరు కంటెంట్ అది కొంచెం ఎడిట్ చేయండి, అటు ఇటు ఎడిట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇలానే గైస్ ఒక 10-20 ప్రొడక్ట్స్ అనేది పబ్లిష్ చేయండి మీరు. నేను ఇక్కడ అన్నీ చేస్తే ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా దాని అఫిలియేట్ లింక్ ఉంటుంది కదా, సేమ్ ఇది సేమ్ కాపీ చేసేసుకోండి లింక్ని. కాపీ అయిపోయింది లింక్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మీకు దాని యొక్క లింక్స్ ఏదైతే ఉందో అక్కడ పోస్ట్ చేయండి. ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ చేసేయండి. సేమ్ ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ లింక్ యొక్క సింబల్ ఇక్కడ పేస్ట్ చేసి ఓపెన్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేసుకున్నట్లయితే చూసుకోండి బ్లూ కలర్ అయిపోయింది. సింపుల్ గైస్, ఇది మీరు చేస్తే ఏంటంటే మీరు ఒక ఫ్రీ టైం తీసుకొని చేయండి, పార్ట్ టైంగా చేసుకోండి బెటర్. సో ఇప్పుడు సింపుల్ ఏంటంటే దీనికి మంచి రీచ్ అనేది ఉంటే ఏంటంటే ప్రొడక్ట్స్ బై చేస్తారు. ఇక్కడ సింపుల్గా పబ్లిష్ చేసుకోండి. పబ్లిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు దీని థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు గైస్. వన్స్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ థీమ్లోకి రండి. థీమ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కస్టమైజ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఇక్కడ నచ్చినటువంటి థీమ్ అనేది మీరు ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసి చూద్దాం. న్యూ థీమ్ అప్లై అంట. ఒకసారి ప్రివ్యూ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ మన వెబ్సైట్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది ఇక్కడ. సో వన్స్ చూడండి, ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ మన యొక్క టెక్స్ట్ అది అంటే మన హెడ్డింగ్స్ అది అఫిలియేట్ మార్కెటింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది మనది ప్రొడక్ట్స్. ఇక్కడ రీడ్ మోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా కిందికి వెళ్తుంది. సో మీకు ఇది నచ్చినట్లయితే ఇక్కడ ఇది ఏదైనా ఎమోజీ మీరు కూడా నెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసుకుంటే కథ
మనకి వచ్చేస్తుంది వెబ్సైట్స్కి. అండ్ నెక్స్ట్ గైస్ ఇంకా పెండింగ్ ఏముంది ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ ఎర్నింగ్స్ ఉంది కదా, ఎర్నింగ్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు గూగుల్ యాడ్స్ త్రూ దీనికి టైప్ చేసి అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రీసెంట్స్గా వీళ్ళు ఇట్లాంటి నార్మల్ టెంపరీ వెబ్సైట్స్కి అప్రూవల్ ఇవ్వట్లేరు గూగుల్ వాళ్ళు. సో అది ఇక్కడ మీకు స్టాటిక్స్ అంటే ఏంటంటే సింపుల్గా 1 సెకండ్ మన వెబ్సైట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏం సంగతి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది డాటా అంతా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వద్దంటే ఫాలో అవుతున్నాయి మన టెలిగ్రామ్ గ్రూపు అండ్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అండ్ మన యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.